హాయ్ నమస్తే అందరికీ. నేను మీ అనుష వల్లపు. ఈరోజు ఈద్ స్పెషల్గా మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ఇంకా ప్రతి ఇంట్లో రంజాన్ నాడు చేసే షీర్ కుర్మాని చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లో పాలు బాయిల్ చేస్తూ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఫ్రై చేసిన సేవియాని తీసుకున్నాను, మళ్ళీ లైట్గా ఫ్రై చేశాను. తర్వాత బాయిల్ అవుతున్న పాలలో ఇలాచీ షుగర్ వేసి బాగా మిక్స్ చేశాను. ఫ్రై చేసి పెట్టుకున్న సేవియాని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేశాను, లేదా గట్టి పడిపోతుంది. లాస్ట్లో ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కాస్త గీ వేసుకుంటే ఈద్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ. చూస్తూ ఉంటేనే చాలా యమ్మీగా ఉంది. వెయిట్ చేయలేక ఒక కప్పు తినేసాను. టేస్ట్ మాత్రం సూపర్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీకి ఫస్ట్ ఆనియన్ బ్రౌన్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ బాస్మతి రైస్ని కూడా బాయిల్ చేయడానికి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. అండ్ వాటర్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. మా పిన్ని ఏం చేస్తున్నాను, బియ్యం కడుగుతుంది అంతే. చాలా నీట్గా పుదీనా, కొత్తిమీర 3 స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేయాలి. అండ్ ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్కి కూడా చాలా ఫ్రై అయిపోయాయి. చికెన్ మ్యాగ్నేషన్కి చికెన్లో సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. నెక్స్ట్ మా అక్క చెప్తుంది. చికెన్లో ఫస్ట్ మ్యాగ్నేషన్కి ఫ్రై అయిన కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. చాలు కదా. అలా బిర్యానీ పువ్వు, బిర్యానీ పత్తి, బిర్యానీ చెప్పు. ఫస్ట్ ఆనియన్స్ వేగాక బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి లైట్గా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని చికెన్ వేసుకొని కలుపుకోవాలి. బ్రౌన్ అయ్యాయి. గరం మసాలా, పుదీనా, కొత్తిమీర కొంచెం ఉంచుకోవాలి. పైన చేయాలి. కంగ్రాట్స్ మామా. మా మామయ్యకి మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. ఇంకా అందరం హ్యాపీ హ్యాపీ హ్యాపీ. అండ్ ఇక్కడ బిర్యానీ విషయానికి వస్తే లైట్గా వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. మా అక్క ఎక్కడ రైస్ కింద పడిపోతుందా అని వెయిట్ చేస్తూ లోపు నా భాష బయటికి వచ్చేసింది. బట్ అయినా పర్లేదు, చాలా క్యూట్గా ఉన్నాయి మా మూమెంట్స్ అన్నీ ఇక్కడ. అండ్ అలా బాయిల్ అయిన బాస్మతి రైస్ని ఇందాక చికెన్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. నేను ఇందాక కొంచెం చికెన్ గ్రేవీ సైడ్కి తీసుకున్నాను. అండ్ అది కూడా నేను లేయర్ బై లేయర్ వేసుకున్నాను.
Are you ready Yes! for biryani? Yes! లాస్ట్లో బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర గీ వేసి 5 మినిట్స్ హైలో అండ్ 10 మినిట్స్ లోలో దమ్ కుక్ చేసుకొని చికెన్ బిర్యానీ ఇంకా రెడీ అయిపోతుంది. పాన్ మసాలా గుట్కా తంబాకు మీ జీవితాన్ని ఇన్నా భిన్నం చేస్తాయి. సో ప్లీజ్ డోంట్ ట్రై ఇట్. బాయ్, ఎంజాయ్. ఈరోజు మాత్రం 2 డిషెస్ అయితే చాలా యమ్మీగా వచ్చాయండి. అసలు చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా మేము అందరం కలిసి తినేసాం కూడా. చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా బాగా కుక్ అయింది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ నేను మా తాతయ్య వాళ్ళకి అండ్ మామయ్య వాళ్ళకి కూడా పార్సల్ తీసుకొచ్చాను. యమ్మీ యమ్మీ డిషెస్తో అండ్ గ్రీటింగ్స్తో ఈరోజు ఈద్ని మేము సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఎండ్ చేసుకున్నాము. మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఏ పాటమ్మా? I hope you like this video. If you like this video, please like, share and subscribe to my channel Anusha Vallapu.